పంజాతో అభిమానులకు పండగ చేసిన పవర్ స్టార్ తాజాగా గబ్బర్ సింగ్ అవతారమెత్తాడు. సినిమాకు ఎక్కువ వ్యవధి తీసుకునే పవర్ స్టార్ ప్రస్తుతం వేగం పెంచాడు. అంతేకాదు చాలా కాలం తర్వాత తెలుగు దర్శకులతోనే వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. సమకాలీన నటీనటులతో పోలిస్తే వైవిధ్యమైన ఆలోచన ధోరణితో సినిమాలు చేసే పవన్ కళ్యాణ్ కు ఇటీవల కాలంలో సరైన విజయాలు లేవు. చాలా కాలం ఊరించి విడుదలైన కొమరం పులి, తర్వాత తీన్మార్, తాజాగా పంజా సైతం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. కెరీర్ ప్రారంభం నుంచి చూసుకుంటే పరభాషా దర్శకులతోనే ఎక్కువ సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పంథా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇతర భాషా దర్శకులతో చేసిన చివరి 3 చిత్రాలు బాక్సాఫీస్ పై ఎలాంటి ప్రభావం చూపించలేదు. ప్రస్తుతం పవర్ స్టార్ తాజా ప్రాజెక్టులన్నీ తెలుగు దర్శకులతోనే చేస్తున్నాడు. సూపర్ మ్యాన్ టైప్ వీడు, జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు. ఆ తర్వాత ఏంటి కోటో ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న గబ్బర్ సింగ్ కు హరీష్ శంకర్ దర్శకుడు. ఆ తర్వాత డివివి దానయ్య నిర్మించే చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రం మార్చిలో ప్రారంభం కానుందని సమాచారం. ఈ రెండింటి తర్వాత ఛత్రపతి ప్రసాద్ నిర్మించే చిత్రంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటించనున్నాడు. చాలా కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు దర్శకులకు వరుసగా అవకాశాలు కల్పిస్తుండటంపై అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఓ మాదిరిగా అనుకున్న సినిమాలే కాసుల వర్షం కురిపిస్తుంటే ప్రతిభావంతుల చేతిలో పడితే పవన్ బాక్సాఫీస్ పవర్ కు తిరిగే ఉండదని, రికార్డులు బద్దలవడం ఖాయమని అంటున్నారు. Come on.